క్లాస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగా చెప్తున్నారా? గ్లూకోజ్ కదా 6:30 నుంచి మీరు అరౌండ్ 9 o'clock వరకు స్పెండ్ చేస్తారంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది కదా. సో రేపు రోజు ఇన్ కేస్ ఇది మీకు ఉపయోగపడిందంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు మంచి ఏమంటారంటే సమాజంలో మీరు కూడా మంచి పొజిషన్ లో స్థిరపడ్డారు అనుకోండి. స్థిరపడకపోయినా మీరు నలుగురికి చెప్పగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడు విజ్ఞానాన్ని నలుగురికి పంచండి అనమాట. రైట్. ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేసామో మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి ఠాగూర్ సినిమాలో లాగా. సో ఈ రోజు మనకి ల్యాబ్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలచంద్ర సార్ ఫస్ట్ అడిగాను నేను, సార్ మీరు కూడా ఏమైనా క్లాసులు తీసుకున్నట్టే తీసుకుంటాను కొంచెం టైం ఇస్తే అన్నారు. సో సార్ మళ్ళీ ఇప్పుడు మీకోసం బయాలజీ చెప్పడానికి వస్తున్నారు. సో అందరం కూడా ఏంటంటే ఒక 10 మంది ఉన్నాం. 10 మందిని ఒక 10 చాప్టర్లు అంటే సెలెక్ట్ చేసుకుని అన్ని టీచ్ చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఒకటి ఎక్కువ చెప్పకూడదు, ఒకటి తక్కువ చెప్పకూడదు. సో జాబ్ మనం అన్ని కవర్ చేయాలి. సో మీరు ఎక్కువ అథమెటిక్ మీద ఫోకస్ పెట్టారు, రీజనింగ్ వదిలేస్తే, హిస్టరీ వదిలేస్తే, పార్టీ వదిలేస్తే, సో ఒక మార్క్ అన్నది మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది, డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు 70 మార్కులు వచ్చినాయి, 70.1 వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది, మీకు రాదు. సో ఎంత 0.1 అన్నమాట. సో 0.1 అంటే మీకు ఎక్కడో ఒక చోట మీరు తెలుసో తెలియకో ఒక్క మార్కు తప్పు పెట్టింది, దానివల్ల మీకు లైఫ్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మీకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఏదైతే మీకు అనుకూలంగా వచ్చిన పేపర్ మీకు అనుకూలంగా రాకపోవచ్చు. సో ప్రతిసారి మీకు అనుకూలంగా పేపర్ రాదనమాట. అలాగే అనుకూలంగా వచ్చినప్పుడు కూడా మీరు ఇంతలా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. సో అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇదంతా కొంచెం సోదైపోయినట్టుంది సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంత కొంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో ఈ సార్ ఎక్కువ చెప్తున్నాడు, ఆ సార్ తక్కువ చెప్తున్నాడు అనుకోవద్దండి. సో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏదో మీకు పంచుతామని వస్తున్నారు. సో వాళ్ళకి వచ్చింది మీరు నేర్చుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫర్దర్ గా నేర్చుకోండి. రైటా? రైట్ సార్.